కన్యా రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. వివిధ రూపాల్లో చేపట్టిన పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. శుభవార్తలు కలిసి వస్తుంటాయి. వృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి. ఈ వారం కన్యా రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాల రీత్యా కొన్ని రకాల ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి భావాలు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు ఆలోచనలు చేస్తూ ఉంటారు. విద్య ఉపాధి వ్యాపార సంబంధమైనటువంటి అవకాశాలు ఈ వారం కలిసి వస్తుంది. ఎలాంటి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెద్దగా కనిపించడం లేదు. చిన్న చిన్నవి వచ్చినా పెద్దగా మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఆదాయానికి లోటు ఉండకుండా సంతోషకరంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితులు గత వారం కంటే మెరుగైనటువంటి స్థితిలో ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. గతంలో మీ నుండి ఎవరైతే సహాయ సహకారాలు పొంది ఉంటారో వారు ప్రస్తుతం మీకు అందుబాటులో లేకుండా పోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతంలో చక్కగా అనుకూలంగా కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో అవకాశాలతో కూడినటువంటి ఉపాధి అవకాశాలు అనుకూలతలు ఈ వారం మీకు కలిసి వస్తుంటాయి. దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికీ కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యాలు కూడా మెరుగవుతుంటాయి. వ్యక్తిగత వివిధ రూపాల్లో సమస్యల నుండి బయటపడేందుకు ఈ వారం కొన్ని రకాల కీలకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్దవారి యొక్క సహకారాన్ని పొందే ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించటం అనేది చాలా అవసరము. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, శ్రీ మహావిష్ణువుకు తులసీ దళములతో అర్చన నిర్వహించుకోవటం మంచిది. వీలైతే చిత్రాన్నము అంటే పులిహోరను నివేదన చేయటం లేదా వడపప్పు పానకమును నివేదన చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి.